రహీం అస్సలాం అలైకుం. దైవ శాంతి మన అందరికీ కూడా కురియుగాక. మనం ఈ రోజున ఖురాన్ సందేశంలో భాగంగా 19వ అధ్యాయము 36 నుండి 38 వాక్యాలు తెలుసుకుందాము. ఇది దైవ ప్రవక్తల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసు ఈసా అలైహిస్సలాం దైవమైన శాంతిని కురిపించును గాక. ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బనీ ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించబడ్డారు. వారికి ఇచ్చినటువంటి సందేశాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈసా అంటే యేసు ఈ విధంగా ప్రకటించారు. ఓ ప్రజలారా, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, నాకు మీకు ప్రభువు ఆయనే, సృష్టికర్తే, అల్లాహ్ యెహోవా. కనుక మీరు ఆయనకి దాస్యం చేయండి. ఇదే రుజుమార్గం. చాలా స్పష్టమైనటువంటి సందేశాలను ప్రపంచ మానవాళికి ఇచ్చారు. ఇజ్రాయెల్ జాతి ప్రజలకు, అదేవిధంగా ప్రపంచ మానవాళికి. అదేమిటి? మీకు నాకు ప్రభు ఆయనే, ఆయన పంపగానే నేను వచ్చాను, ఆయన అందరికంటే కూడా గొప్పవాడు. ఈ మాటలన్నీ ఖురాన్లో, బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనబడతాయి. ఏమండి? ఎందుకంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది, అదే ప్రతి చోట అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఆయనకి దాస్యం చేయండి. రుజుమార్గం అంటే ఏదైనా ఉన్నది అంటే, దైవాన్ని చేరే మార్గం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం ఒకటే. అదేమిటంటే ఆయనకు దాస్యం చేయడము. అది తప్ప మరొకటి లేదు. అయితే తర్వాత ఏం జరిగిందో ఇక్కడ దైవం చెప్తున్నాడు. విభిన్న వర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. ఎందుకంటే సత్యం ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో దాన్ని వ్యతిరేకించేవారు, దాన్ని వక్రీకరించేవారు చాలా మంది ఉంటారు. ఏమండి? దాన్ని స్వీకరించేవారు ఉంటారు, దాన్ని వక్రీకరించేవారు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఏదో విధంగా దానికి రకరకాలైనటువంటి వక్ర భాష్యాలు చెప్పి దాన్ని ఏమంటారు, దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? విభేదాలు మొదలవుతాయి. దైవం అదే చెప్తున్నాడు. తర్వాత విభిన్న వర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. దైవం ఈయన, ఎవరైతే దైవాన్ని ప్రకటిస్తారో వారిని దైవాలుగా భావించే చాలా మందిని మనం చూస్తాము. ప్రస్తుతంగా జరుగుతూ ఉంది. కనుక అవిశ్వాసులకు తాము ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఎంతో వినాశాత్మకంగా ఉంటుంది. మహాశిల రిజల్ట్ చెప్తున్నాడు. ప్రవక్త చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రవక్తలు తప్పు ఏమీ కూడా లేదు. ప్రజలు విన్నవాళ్ళు కొంతమంది విన్నారు, కానీ కొంతమంది ఏదైతే ఉంటారో మహాశిలారా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. వారు ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఏదైతే ఉందో వినాశనాత్మకంగా ఉంటుంది. అప్పుడు ఏది చేసినా ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితి ఉండదు. స్వయంగా ఈ ప్రవక్త కూడా ఏమి కూడా చేసే పరిస్థితి ఉండదు. సర్వేజన సుఖం. థ్యాంక్ యూ.